రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి. రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి కమిషన్లు మెక్కిండు. తెచ్చిన అప్పులు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. పోలవరం బనకచర్లను ఒప్పుకున్నదే రేవంత్ రెడ్డి. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు అంటే భయం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అయితే మరి కేసీఆర్ మీ నాయన అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి ఓకే, మరి మీ నాయన ఏంది? మీ నాయన ఈ ప్రపంచంలోనే ఇంత పెద్ద అవినీతి చేసినోడు లేడు కదా. మీ నాయనకి ఏమి ఇస్తారు? మా తండ్రి అవినీతి చక్రవర్తి అంటారా, లేకపోతే తెలంగాణ అవినీతికి జాతి పిత అంటారా? ఏం 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 బిరుదిద్దాం మరి మీ తండ్రి గారికి? మీ తండ్రి గారిని నాశనం చేసింది మీదే కదా. మీ అన్న మీరు ఇద్దరు కలిసే కదా నాశనం చేసింది. పార్టీని, కుటుంబాన్ని, మొత్తం వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు మీ సంపాదన ఎంత మరి? అవినీతి గురించి మాట్లాడుతున్న కల్వకుంట్ల కవిత గారు, మీ సంపాదన ఎంత? శంకరపల్లి ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? ఫామ్ హౌస్లో ఉన్న ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న అక్కడ గ్రానైటు, చెట్లు, కథ, వ్యవహారము, ఇంటీరియరు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీ సంపాదన ఎంత? 2014 ముందు మీ 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 బతుకులేంది, మీ కథ ఏంది, మీ వ్యవహారం ఏంది? ఎట్లా బతికిరు, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారు? ఈ బంజారాహిల్స్లో ఉన్న దాదాపు 300 గజాలా లేకపోతే 300 గజాలైనా ఇంకంతకంటే పెద్దది ఒక ఇంద్రభవనం లాంటి 30 గజాల ఇల్లు ఎట్లొచ్చింది? మీరు చేసిన బిజినెస్ ఏందో చెప్పండి కదా. బ్యూటీ పార్లరా? హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే, ఫేషియల్ చేస్తే ఇన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించిరా? చెప్పాలి కదా. అది కూడా ప్రజలకు చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అరే బ్యూటీ పార్లర్లు పెడితే ఇంత సంపాదించవచ్చురా ఆయన. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కింద అప్లై చేసుకున్నారట మహిళలంతా. మాకు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే మా గ్రామంలో కవితక్క 1000 కోట్లు సంపాదించింది, మేము కూడా సంపాదిస్తామని రాజీవ్ యువ వికాసం కింద అప్లై చేసుకున్నారట. వాళ్ళకి చెప్పరాదా కిటికేందో? రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అయితే మీ నాయన ఏంది, మీ అన్న ఏంది, మీరేంది, హరీష్ రావు ఏంది, మీ కథ ఏంది? మరి మీరేమవుతారు? ఏ చక్రవర్తులు మీరు? దుబాయ్లో విల్లాలు, దుబాయ్లో ఫ్లాట్లు, విదేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత అసలు మీకున్నదా? అవినీతి చక్రవర్తులు మీరు. ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో అవినీతి చక్రవర్తులు మీరు. మరి ఇప్పుడు లిక్కర్ దందాన్ని ఏమనాలి? ఇప్పుడు లిక్కర్ దందాన్ని, సారదందాన్ని ఏమనాలి? మరి ఆయన అవినీతి చక్రవర్తి అయితే మరి మీరేంది?